పచ్చి పులుసు చాలా రకాలుగా చేసుకోవచ్చండి. అందులో ఈ మామిడికాయ చారు ఎప్పుడైనా మీరు తిన్నారా? మామిడికాయ పచ్చి పులుసుతో ముద్దపప్పు వేసుకొని అన్నంలో తిన్నారంటే ఆహా అనాల్సిందే అండి. అంత సూపర్ టేస్ట్ ఉంటుంది. పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. చిన్న ప్రాసెస్లోనే మనం అంతా చేసుకోవచ్చు. దానికోసం నేనైతే ఒక మామిడికాయను తీసుకున్నాను. పైనున్న చెక్కు అంతా తీసేసాను. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ముద్దపప్పు కోసం 1-2 సార్లు వాష్ చేసుకోవాలి పప్పు. అందులో పసుపు, ఉప్పు, వెల్లుల్లి వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు ఒక చిన్న గిన్నెలో పెట్టి కుక్కర్లో పెట్టి మూత పెట్టేయాలి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. పక్కన ఒక బౌల్ తీసుకొని ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర అండ్ పైనుంచి కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోండి. తర్వాత మన ముద్దపప్పు రెడీ అయిపోయిందండి. అలాగే ఉడికిపోయిన మామిడికాయ గుజ్జులో నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇందాకనే మనం చిదిమి పెట్టుకున్న ఉల్లిపాయలతో పాటు ఈ రసం యాడ్ చేయాలి. పైనుంచి కొంచెం మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ముద్దపప్పు మెత్తగా చిదుకొని తాలింపు వేసుకుంటే అయిపోతుంది.